దసరా నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ దుర్గాదేవికి కదంబం నైవేద్యంగా పెడతారు. కదంబం మంచి కమ్మగా టేస్టీగా రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని దీంట్లోకి 3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని కుక్కర్లో 4-5 విజిల్స్ రానివ్వండి. అలానే అరచెక్క నిమ్మకాయ అంత చింతపండును కూడా నానబెట్టుకుని పక్కకు పెట్టుకోండి. వేరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1/2 లీటర్ దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక 5-6 రకాల కాయగూరలు వేసుకోండి. ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. అలానే 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకుని కూరగాయల్ని మెత్తగా కుక్ చేసుకోండి. ఈలోపు రైసు కందిపప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. కొద్దిగా మ్యాష్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. కాయగూర ముక్కలు మనం కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే కనుక ఇవి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసం, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అంతా సాంబార్ పొడి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని 2 నిమిషాల పాటు అలా మరగనివ్వండి. 2 నిమిషాలు అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, బియ్యం అంతా కూడా వేసేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కబడిన తర్వాత అంటే ఈ విధంగా ఉండగా దీన్ని ఇలానే ఈ స్టవ్ మీద ఉంచేసి వేరే స్టవ్ మీద మళ్ళీ ఒక చిన్న కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కొన్ని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ అంత మెంతులు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా వేయించుకోండి. ఈలోపు ఇది కూడా కాస్త చిక్కబడుతుంది. అప్పుడు తాలింపు అంతా కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండగా స్టవ్ని కట్టేసుకోండి. చల్లారేటప్పటికి ఇంకాస్త దగ్గర పడుతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.